చందమామ కథ సరోవర కన్య. పూర్వకాలమందు కళ్యాణపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం ఒక కొండపైన కట్టబడింది. కొండ దిగువన అందమైన కొలను ఉన్నది. ఆ కొలను దగ్గర రేబాలుడనే పిల్లవాడు అతని తల్లి నివసిస్తూ ఉండేవారు. వీళ్ళు తప్ప ఆ కొలను దగ్గర మరెవ్వరూ ఉండేవారు కారు. రేబాలుడు కళ్యాణపురంలో ఉండే గ్రామస్తుల పశువులను కొలను వద్దకు తీసుకువచ్చి మేపుతూ ఉండేవాడు. ఒక రోజున రేబాలునికి ఒక చిత్రం కంటపడింది. రాక్షస రూపాలతో కొన్ని ఎద్దులు కొండపైన మైదానంలో ఎక్కిపోతున్నాయి. ఆ వింత ఎద్దులను ఒక హంస తోలుతున్నది. అతను అలా చూస్తూ ఉండగానే ఆ హంస ఒక చక్కని కన్యగా మారిపోయింది. ఆమె రేబాలుని వద్దకు వచ్చి అతని చేతిలో ఒక రొట్టె ముక్క పెట్టి, దీనిని తీసుకొని తినవలసింది అని చెప్పి అదృశ్యమైపోయింది. మరో క్షణంలో ఆ వింత ఎద్దులు కూడా మాయమైపోయినాయి. ఇంటికి పోయి ఈ చిత్రాలన్నీ రేబాలుడు తల్లితో పూసగుచ్చినట్టు చెప్పి ఎలాగైనా ఆ కన్యను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. ఇది చూసి అతని తల్లి, అబ్బీ, ఆ కన్య ఎవరో కూడా మనకు తెలియదాయే, అయినా ఇలాంటి వింతలు చేయగల ఆ పిల్ల ఎవరో దేవకన్య అయి ఉంటుంది, కానీ మానవకన్య కాదు. ఆ పిల్లకు నీకు పెళ్ళి ఎలా కుదురుతుంది? నా మాట విని ఆ ఆలోచన మానుకో అని నచ్చచెప్పింది. తల్లి ఎంత బోధించినా రేబాలునికి ఆమె మాటలు రుచించలేదు. అతను అదే పనిగా ఆమె కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక పున్నమి రోజున కొండ ఒడ్డు నుంచి కొలనులో ఏదో తన వైపు కొట్టుకు వస్తూ ఉన్నట్టుగా రేబాలునికి కంటబడింది. చేరువకు రాగానే అది ఒక రొట్టె ముక్క అని రేబాలుడు గ్రహించాడు. దానిని చూడగానే అతనికి ఆ కన్య గుర్తుకొచ్చి ఆ రొట్టె ముక్కను తినివేశాడు. రేబాలుడు రొట్టె ముక్క తిన్న వెంటనే కొలనులో శబ్దం పుట్టింది. ఆ శబ్దం ఏమిటా అని చూసేసరికి అవి మునుపు అతను చూసిన వింత ఎద్దులే. ఎద్దుల వెనక ఒక బంగారపు చిన్న పడవ కనపడింది. పడవ ఒడ్డుకి రాగానే అందులో నుంచి తను ప్రేమించిన సరోవర కన్య దిగివచ్చింది. అప్పుడు రేబాలుడు తన మనస్సులో కోరిక ఆమెతో చెప్పే వరకు ఆమె, రేబాలుడా, నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు సమ్మతమే. అయితే నీవు మానవుడవు, నేను దేవకన్యను. కానీ ఒక షరతుకు ఒప్పుకున్నట్టయితే నీ కోరిక నేను నెరవేరుస్తాను అన్నది. అప్పుడు రేబాలుడు, సుందరి, నీవు ఎటువంటి కఠినమైన షరతు పెట్టినా సరే నాకు అంగీకారమే. అదేమిటో చెప్పు అన్నాడు. పెళ్ళి అయిన తరువాత కూడా నీవు నా పైన ఇంతటి మక్కువతోనూ ఉండాలి సుమా. ఎన్నడైనా నన్ను ఉదాసీనంతో చూసి కోపగించుకున్న పక్షమందు 3 తడవల వరకు ఊరుకుంటాను. 3వసారి నీ కంటికి కనిపించకుండా పోతాను. ఇదే షరతు అని సరోవరకని అన్నది. అలా ఎన్నడూ జరగదు అని రేబాలుడు ఆమె పెట్టిన షరతుకు ఒప్పుకున్నాడు. తన షరతుకు రేబాలుడు ఒప్పుకోగానే ఆమె మానవ రూపం ధరించి గాంధర్వ విధానంతో అతనిని అక్కడే పెళ్లి చేసుకుంది. తర్వాత రేబాలుడు ఆమెతో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. రేబాలుని తల్లి చాలా సంతోషించింది. సరోవర కన్యకు కోకొల్లలుగా పశుధనం ఉన్నది. ఆమెకు ఆ కొండ మీద ఎన్నో గోభూములున్నాయి. పెళ్లి కావటంతోనే తన పశువులన్నింటినీ ఆమె భూలోకానికి తోలుకు వచ్చింది. వీటిని రేబాలుడు కొండపైకి తీసుకుపోయి మేపుతూ ఉండేవాడు. కొద్ది కాలానికే వారికి లక్షణమైన కొడుకులు, అందమైన కుమార్తెలు పుట్టారు. అంతా హాయిగా ఉంటున్నారు. ఇలా ఉండగా ఒకనాడు వారు దైవ దర్శనం కోసమని గుడిలోకి వెళ్ళారు. ఆ రోజు పర్వదినం కావటం చేత జనసమర్థం ఎక్కువగా ఉంది. రేబాలునికి పొలం పని మీద దృష్టి పోయింది కనుక మరొక రోజు రావచ్చు, ఇప్పుడు పోదాము అన్నాడు. అదేం మాట, దర్శనం చేసుకోకుండా పోవటమా అని అన్నది అతని భార్య. వస్తేరా, లేకుంటే ఇక్కడే ఉండిపో అంటూ అతను కోపగించాడు. అప్పుడు ఆమె భర్తకు పెళ్లినాటి మాట జ్ఞాపకం చేసి షరతు తప్పడం ఇది మొదటిసారి అని అతనిని హెచ్చరించింది. రేబాలుడు తన పొరపాటు ఒప్పుకొనక తప్పింది కాదు. కొంతకాలం హాయిగా గడిచిపోయింది. ఇంతలో రేబాలుడి పొరుగున ఉండే ఒక స్నేహితుడు చనిపోవటం చేత ఆ ఇంటికి వారు పరామర్శకు పోవలసి వచ్చింది. అక్కడికి వచ్చిన వారందరూ విచారంలో మునిగిపోయి ఉండగా వారిని చూసి సరోవర కన్య పకపక నవ్వటం మొదలెట్టింది.
తనలో దేవత్వం ఉండటం చేత ఆ చనిపోయిన వాని నిజ స్థితి ఆమె ఒక్కత్తకు మాత్రమే గోచరించింది. ఆ చనిపోయిన వాడు ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడి మరణించిన తర్వాత స్వర్గానికి పోయి సుఖంగా ఉన్నాడు. సుఖంగా ఉన్న ప్రాణిని చూసి ఈ అమాయకులందరూ ఎందుకిలా దుఃఖిస్తున్నారా అని ఆమెకు నవ్వు వచ్చింది. ఇది చూసి రేబాలుడు తన భార్య పెట్టిన షరతు మర్చిపోయి, పిల్లవాడు చచ్చి వాళ్ళేడుస్తూ ఉంటే నీకు నవ్వుగా ఉందా అని ఆమె పైన కోపగించాడు. అప్పుడు సరోవర కన్య అతనితో, రెండవసారి షరతు తప్పావు, జ్ఞాపకం ఉంచుకొని హెచ్చరించింది. అతను జరిగిన దానికి విచారించి ఇక ముందు జాగ్రత్తగా నడుచుకుంటానని తన నిశ్చయాన్ని తెలిపాడు. ఈ మాట అన్నాడే కానీ అతను సంసార సౌఖ్యంలో పడి ఆ గొడవే మర్చిపోయాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒక రోజున వారు ఒక పెళ్లికి వెళ్ళవలసి వచ్చింది. పెళ్లికి వచ్చిన వారందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. దేవతాంశ కలది కనుక సరోవర కన్యకు మాత్రం ఈ పెళ్లి అవుతున్న వధువు వరుడు త్వరలోనే కష్టాలలో మునిగిపోతారనే రహస్యం తెలుసు. అందుచేత ఆమె వారి దుస్థితిని తలుచుకొని ఎడతెగని విచారంతో ఏడుస్తూ కూర్చుంది. రేబాలుడు వచ్చి ఊరడించబోయాడు కానీ ఆమె దుఃఖం తగ్గలేదు. చివరికి అతనికి విసుగెత్తి, ఛీ, శుభమా అని వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటే అర్థం లేని ఈ ఏడుపు ఏమిటి అని కోపగించుకున్నాడు. అప్పుడు ఆమె భర్తతో, ఇది 3వసారి నువ్వు నా పైన కోపగించుకోవటం. నేను పెట్టిన షరతు తప్పావు కనుక నేను వదిలిపోతున్నాను అని చెప్పి తక్షణమే ఆమె తన పూర్వపు రూపాన్ని పొంది ఒక్కసారిగా మాయమైపోయింది. ఆమెను ఎలాగైనా పట్టుకోవాలనే ఆశతో రేబాలుడు కొలను వద్దకు ఆత్రంతో పరిగెత్తాడు. ఆమె కనపడలేదు. సూర్యుడు అస్తమించే వరకు అతను అలా కనిపెట్టుకుని ఉన్నాడు. అయినా ఆమె జాడ తెలియనే లేదు. నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. ఎంతకాలమో రేబాలుడు, అతని కొడుకులు, కూతుర్లు ఆ కొలను వద్ద అలా విచారంతో రాత్రింబవలు నిరీక్షిస్తూనే కూర్చున్నారు. ఆ పిల్లలకు ఒక రాత్రి సరోవర కన్య తన నిజరూపంతో కనిపించింది. ప్రేమతో ఆమె తన బిడ్డలను చేరదీసుకొని దీవించింది. కుమార్తెలతో, అమ్మలు, మీరు మన పశువులను కొండ మీదకి తోలుకుపోయి మేపుతూ నాన్నగారికి సాయపడండి అని హితవు చెప్పింది. కుమారులిద్దరినీ పిలిచి, నాయనా, నా కడుపున పుట్టిన మీరు ప్రయోజకులై శాశ్వతమైన కీర్తిని గడించాలి. మీరు మానవుల వ్యాధులను కుదర్చటానికి నడుం కట్టండి. మీరు కొలను వద్దనున్న కొండ ఎక్కి నన్ను తలుచుకున్నట్లయితే నేను అదృశ్య రూపంతో మీ వద్దకు వచ్చి మహిమగల మూలికలన్నీ ఆనవాలు చూపిస్తాను. నా దీవెన వల్ల మీకు వైద్యశాస్త్రం సహజ సిద్ధంగా అబ్బుతుంది. ఆ శాస్త్ర ప్రకారం మీరు కనిపెట్టిన మూలికలను ప్రయోగించితే ఎంత ప్రమాదమైన జబ్బు అయినా ఇట్టే నయమవుతుంది. పంచభూతములు ఉన్నంతకాలము మీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది అని చెప్పి అంతర్ధానమైపోయింది. వారు ఈ వింతలన్నీ తండ్రికి వినిపించే వరకు అతను కూడా చాలా సంతోషించాడు. మరునాటి నుంచి పిల్లవాళ్ళు ఇద్దరూ కొండపైకి పోయి తల్లి చలవ వలన అమోఘమైన మూలికలు సేకరించుకువచ్చి మానవ సేవ చేయటం ప్రారంభించారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1950 మార్చి నెల చందమామలో వచ్చింది. రచన టి.వి. రమణమూర్తి గారు, పాలకొల్లు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.